ఉసిరికాయ నిల్వ ముక్కల పచ్చడిని చూపించబోతున్నాను. మొత్తం ఉసిరికాయ పచ్చడి కంటే ఇలా ముక్కల పచ్చడి చేస్తే ఎంత పచ్చడి కావాలో అంత పచ్చడి వేసుకొని తినేయొచ్చు. పిల్లలైతే ఒక్కోసారి సగం తిని సగం వదిలేస్తుంటారు కదా! సో, అలా వేస్టేజ్ ఏం అవ్వకుండా ఉంటుంది. ఇంకొక బెనిఫిట్ చెప్పాలంటే ఉసిరికాయ పచ్చడిలో ఉసిరిలో ఆయిల్ అనేది ఎక్కువగా ఫిల్ అయి ఉంటుంది. సో, అలా మనకు తెలియకుండానే పచ్చడితో పాటు ఆయిల్‌ని కూడా ఎక్కువగా తినేస్తుంటాం. సో, అలా అవ్వకుండా ఉసిరికాయతో ఇలా ముక్కల పచ్చడి చేసుకుంటే ఎప్పుడంటే అప్పుడు మనకు ఎంత పచ్చడి కావాలో అంత పచ్చడిని వేసుకొని అలా వేడి వేడి అన్నంలోకి కలుపుకొని తింటే చాలా బావుంటుంది కదా! అలాగే ఈ వీడియోలో పచ్చడిని రుచిగా చేసే విధానంతో పాటు ఎక్కువ రోజులు నిల్వ ఉండేలా కరెక్ట్ కొలతలతో పచ్చడిని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. మరి లేట్ చేయకుండా ఈ కమ్మని పచ్చడిని పెట్టే ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం రండి. ఇక్కడ నేను ఈ ఉసిరికాయ పచ్చడి కోసం అరకిలో ఉసిరికాయల్ని తీసుకున్నాను. అయితే మనం పచ్చడి కోసం ఉసిరికాయల్ని కొంచెం దోరగా గట్టిగా ఉన్న ఉసిరికాయల్ని తీసుకోవాలి. ఉసిరికాయ కాస్త పండినట్టుగా అయితే కొంచెం లైట్‌గా యెల్లోగా మారుతుంది. సో, అలాంటివి కాకుండా కొంచెం గ్రీన్‌గా ఉండే ఉసిరికాయల్ని తీసుకోండి. సో, ఇలా తీసుకున్న ఉసిరికాయల్లోకి నీళ్లను తీసుకొని బాగా రబ్ చేసినట్టుగా చేస్తూ 1, 2 సార్లు కడిగి తీసుకోండి. ఇలా కడిగాక తడేమీ లేకుండా కాటన్ క్లాత్‌తో గానీ లేదా టిష్యూ పేపర్‌తో గానీ బాగా తుడిచి తీసుకోండి. ఉసిరికాయకు ఎక్కడైనా దెబ్బ తగిలినట్టుగా ఉంటే అక్కడ లైట్‌గా కట్ చేసి ఆ పార్ట్‌ని తీసేసేయండి. ఇప్పుడు వీటికి ఘాట్లు పెట్టి తీసుకుందాం. ఇక్కడ నేను ఉసిరికాయ ముక్కల పచ్చడి కోసం ముందుగానే ముక్కల్లా కట్ చేయట్లేదు. ప్రతి ఉసిరికాయకు ఒక 2, 3 ఘాట్లు పెట్టి తీసుకోండి. ఎక్కడైతే ఉసిరికాయకు లైన్ ఉంటుందో దానిపైనే ఒక 2, 3 ఘాట్లు పెట్టి తీసుకుంటే సరిపోతుంది. ఇలాగే ఉసిరికాయలన్నిటికీ ఘాట్లు పెట్టి తీసుకున్నాక ఇప్పుడు మనం మిగతా ప్రాసెస్‌ని చూద్దాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్‌లోకి 1 టీ స్పూన్ మెంతులను తీసుకొని దోరగా ఫ్రై చేయండి. ఇవి కాస్త ఫ్రై అయ్యాక మంటను లో ఫ్లేమ్‌లో పెట్టి ఇందులోనే 1 టీ స్పూన్ జీలకర్రను, అలాగే 2 టేబుల్ స్పూన్ల ఆవాలను తీసుకొని లో ఫ్లేమ్‌లోనే 1 నిమిషం పాటు దోరగా వేపండి. ఆవాలు తొందరగా ఫ్రై అవుతాయి కాబట్టి మాడిపోకుండా ఇలా దోరగా ఫ్రై చేసి ఒక ప్లేట్‌లోకి తీసుకోండి. ఇవి పూర్తిగా చల్లారాక మెత్తని పొడిలా గ్రైండ్ చేయాలి. సో, అంతవరకు వీటిని పక్కన పెట్టేసి ఇదే ప్యాన్‌లోకి ఒక 250 గ్రాముల అంటే పావు కిలో నూనెను తీసుకోండి. ఇక్కడ నేను పచ్చడి కోసం నువ్వుల నూనె తీసుకుంటున్నాను. ఇలా నువ్వుల నూనెతో కానీ లేదా పల్లి నూనెతో కానీ పచ్చడి చేస్తే రుచి అనేది చాలా బావుంటుందండి. మీ దగ్గర నువ్వుల నూనె, పల్లి నూనె లేకపోతే మీరు వంట కోసం ఏదైతే ఆయిల్ వాడుతున్నారో అదే ఆయిల్‌తో చేయొచ్చు. ఆయిల్ కాస్త వేడయ్యాక ఇప్పుడు ఇందులోకి మనం ఘాట్లు పెట్టిన ఉసిరికాయల్ని తీసుకొని మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఫ్రై చేయండి. వీటిని మరీ ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఒక 3, 4 నిమిషాలు ఇలా కలుపుతూ ఇవి కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేయండి. మనం వీటిని ఫ్రై చేస్తూ ఉండగానే వీటిపైన కలర్ అనేది కాస్త మారుతుంది. ఇక్కడ నేను ఈ ఉసిరికాయల్ని కనీసం ఒక 4 నిమిషాలు ఫ్రై చేశానండి. కలర్ కూడా కాస్త మారాయి కదా! ఇప్పుడు ఇవి కొంచెం సాఫ్ట్ అయ్యాయో లేదో మనం ఫోర్క్‌తో గానీ లేదా నైఫ్‌తో గానీ ఇలా గుచ్చి చూసామంటే కొంచెం సాఫ్ట్‌గా అవ్వాలి. మరీ వీటిని ఎక్కువగా కూడా ఫ్రై చేయకండి. ఇలా కొంచెం గట్టిగా ఇలా లోపలికెళ్తుంది అంటే మనకు కావాల్సినట్టుగా చక్కగా ఫ్రై అయినట్లు. ఇప్పుడు ఈ ఉసిరికాయల్ని ఆయిల్ నుండి తీసి ప్లేట్‌లోకి తీసుకోండి. ఇవి పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టండి. ఇప్పుడు ఇదే ఆయిల్‌లోకి 1 టీ స్పూన్ ఆవాలను తీసుకోండి. అలాగే అర టీ స్పూన్ ఇంగువ. మీకు ఇంగువ నచ్చకపోతే స్కిప్ చేసైనా చేయొచ్చు. అలాగే ఇందులోనే చితగ్గొట్టిన 6, 7 వెల్లుల్లిపాయల్ని, 4, 5 ఎండుమిరపకాయలని తీసుకొని ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేయండి. ఇవి తొందరగా ఫ్రై అవుతాయి కాబట్టి మనం ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి వెల్లుల్లి, ఎండుమిరపకాయలని తీసుకున్న వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయండి. ఆయిల్ కాస్త వేడి తగ్గాక ఇందులోకి ఒక పావు టీ స్పూన్ పసుపుని తీసుకొని కలపండి. వేడి మీదే పసుపుని వేస్తే పసుపు అనేది మాడిపోయినట్టుగా టేస్ట్ కూడా మారుతుంది. కాబట్టి ఆయిల్ కొంచెం చల్లారాక ఇలా పసుపుని తీసుకొని కలిపి ఈ పోపు అనేది పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టండి. ఇప్పుడు మనం ముందుగా వేపిన ఆవాలు, జీలకర్రను మిక్సీ గిన్నెలోకి తీసుకొని గ్రైండ్ చేసి తీసుకుందాం. ఇలా మెత్తగా గ్రైండ్ చేసి పక్కనుంచండి.
అలాగే మనం ఫ్రై చేసిన ఉసిరికాయలు కూడా పూర్తిగా చల్లారిపోయాయి. ఇవి పూర్తిగా చల్లారాక ఇప్పుడు మనం ముక్కల్లా కట్ చేసుకుందాం. ఉసిరికాయలని ఈజీగా కట్ చేయాలంటే మాత్రం ఇలా కొంచెం ఫ్రై చేశాక కట్ చేస్తే మనకు పెద్దగా కట్ చేసిన ఆ ఇబ్బంది కూడా తెలియదండి. మీరు కావాలంటే ముందే ఉసిరికాయల్ని ముక్కల్లా కట్ చేసి ఆ తర్వాత దూరగా ఫ్రై చేసైనా తీసుకోవచ్చు. ఉసిరికాయలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది కాబట్టి మన డైట్‌లో ఉసిరికాయల్ని ఏదో ఒక రూపంలో ఇలా తీసుకోవడం చాలా మంచిది. ఈ సీజన్‌లో ఉసిరికాయలు ఎక్కువగా దొరుకుతాయి కాబట్టి మీరు కూడా ఈ పచ్చడిని డెఫినెట్‌గా ట్రై చేయండి. సంవత్సరం పాటు ఎప్పుడంటే అప్పుడు ఈ కమ్మని పచ్చడిని తీసుకోవచ్చు. సో, ఇలా అన్నీ మనం ఉసిరికాయల్ని ముక్కల్లా కట్ చేసి ఒక గిన్నెలోకి తీసుకున్నాక ఇందులోనే మనం ముందుగా గ్రైండ్ చేసిన ఆవాలు, మెంతుల పొడిని తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి కారం వచ్చేసి ఒక 50 గ్రాముల కారం తీసుకోండి. మీకు ఎలా కొలిచి తీసుకోవాలి అంటే ఇలా మెజరింగ్ కప్ ఉందనుకోండి, మెజరింగ్ కప్‌తో ఒక అరకప్పు తీసుకుంటే కరెక్ట్‌గా 50 గ్రాములు ఉంటుంది. అలాగే ఇందులోనే ఒక 40 గ్రాముల ఉప్పుని తీసుకోండి. నిజానికి 50 గ్రాముల ఉప్పు పడుతుంది. మనకు ఉప్పు కావాలంటే తర్వాతైనా యాడ్ చేసుకోవచ్చు కాబట్టి ఇక్కడ నేను కొంచెం తగ్గించి ఒక 40 గ్రాములు తీసుకుంటున్నాను. ఒక 2 డేస్ తర్వాత టేస్ట్ చేసి ఉప్పు తగ్గినట్టు అనిపిస్తే పైనుండి వేసి కలిపి స్టోర్ చేసుకోవచ్చు. సో, ఇలా తీసుకున్న ఉప్పు, కారాన్ని ఒకసారి ఉసిరికాయ ముక్కలకు బాగా పట్టించండి. ఇలా ముందుగా వీటన్నిటికి బాగా కోట్ చేశాక ఇప్పుడు ఇందులోకి పొట్టు ఒలిచేసిన ఒక 15 వెల్లుల్లిపాయల్ని తీసుకుందాం. వెల్లుల్లిపాయ సైజ్ అనేది పెద్దగా ఉందనుకోండి, దాన్ని ఇలా పొడువుగా 2 ముక్కలుగా కట్ చేసి పచ్చడిలోకి తీసుకోండి. లేదా మీరు కావాలంటే వెల్లుల్లిపాయల్ని కచ్చాపచ్చాగా దంచైనా తీసుకోవచ్చు. అలాగే ఇందులోనే పూర్తిగా చల్లారిన పోపుని తీసుకొని బాగా కలపండి. పోపు వేడిగా తీసుకుంటే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. కాబట్టి పోపు పూర్తిగా చల్లారాక ఇలా తీసుకొని బాగా కలపండి. అలాగే మనం ఇలా కలిపేటప్పుడు ఆయిల్ కూడా పెద్దగా అనిపించదు. ఎలా అయితే పచ్చడి ఊరుతుందో అలా ఆయిల్ అనేది పచ్చడి నుండి సెపరేట్ అయి పైకి తేలుతుంది. సో, ఇలా ఒకసారి బాగా కలిపాక ఇప్పుడు ఇందులోకి నిమ్మరసాన్ని తీసుకుందాం. మీరు కావాలంటే ఈ నిమ్మకాయ రసం ప్లేస్‌లో ఒక 50 గ్రాముల చింతపండును తీసుకొని చిక్కటి గుజ్జులా చేసి కాస్త చిక్కగా ఉడికించి ఆ గుజ్జునైనా ఇందులోకి తీసుకొని కలపొచ్చు. కానీ ఆ ప్రాసెస్ కంటే ఇలా నిమ్మకాయ రసం తీసుకొని చేస్తే చాలా ఈజీగా అయిపోతుంది. అలాగే పచ్చడి రుచి కూడా చాలా బావుంటుంది. సో, ఇలా 2 నిమ్మకాయల రసాన్ని తీసుకొని బాగా కలిపాక ఇప్పుడు మూత పెట్టి ఒక రోజంతా ఇలాగే వదిలేయండి. ఈ గిన్నెను ఎక్కువగా తగిలే ప్లేస్‌లో కాకుండా ఒక సైడ్‌కి అలా పెట్టేయండి. మరుసటి రోజు మనం పెట్టిన పచ్చడిని తీసుకొని చూస్తే చూడండి, పచ్చడి పైన ఆయిల్ అనేది కాస్త పైకి తేలింది కదా! ఎలా అయితే పచ్చడి ఊరుతుందో అలా ఆయిల్ అనేది ఇంకా పైకి తేలుతుంది. ఇలా ఆయిల్ పైకి తేలేలా ఉంటేనే పచ్చడికి ఫంగస్ అనేది పట్టకుండా ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవచ్చు. ఇలా ఒకసారి బాగా కలిపాక ఇదే టైంలో మనం పచ్చడిని ఒకసారి టేస్ట్ చేసి ఉప్పు కానీ లేదా పులుపు కానీ తగ్గినట్టు అనిపిస్తే కొంచెం ఉప్పుని లేదా కొంచెం నిమ్మరసాన్ని యాడ్ చేసి కలిపితే సరిపోతుంది. ఇక్కడ నాకైతే ఉప్పు, కారం, పులుపు ఈ 3 కూడా కరెక్ట్‌గా సరిపోయాయి. పచ్చడి రుచి కూడా చాలా బాగా కుదిరిందండి. ఇప్పుడు ఈ పచ్చడిని మనం ఏదైనా గ్లాస్ బాటిల్‌లోకి కానీ లేదా సిరమిక్ బాటిల్‌లోకి కానీ తీసుకొని స్టోర్ చేసుకోవాలి. మనం ఎప్పుడు పచ్చడి తీసుకున్నా చేతికి కానీ స్పూన్‌కి కానీ తడి లేకుండా పచ్చడిని తీసుకోవాలి. అలాగే మనం పచ్చడి తీసుకున్నాక చుట్టూ ఏమైనా పచ్చడి అతుక్కుపోతే దాన్ని తుడిచేసి టైట్‌గా మూత పెట్టండి. ఇలా పెట్టిన పచ్చడి సంవత్సరమైనా పాడవదండి. పచ్చడి రంగు అనేది మారకుండా ఉండాలంటే ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటే ఎన్ని నెలలైనా